నమస్కారం అండి. నేను రామారావు ఏలూరు జిల్లా పరిషత్లో పనిచేస్తాను. అలాగే స్ఫూర్తి సేవా డిజబిలిటీ కమిటీ ఏలూరుకి కోఆర్డినేటర్ని. సో నా పక్కన నా లెఫ్ట్ సైడ్లో మా ప్రెసిడెంట్ దేవరాజ్ గారు, నా రైట్ సైడ్లో మా సెక్రటరీ యేసరాజ్ గారు కూడా ఉండటం జరిగింది. సో ఇవాళ 146వ హెలెన్ కిల్లర్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఇది మాది 4వ యానివర్సరీ కూడా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి రెడ్డప్పల నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఇందులో మేము ఉపకరణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక వాణికుమారి గారి ఓహెచ్ గారికి కుట్టు మిషను, మరి కార్షాయిని గారికి డెఫెండెం ఆవిడికి నెల సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. మేము ప్రతి నెల కూడా ఒక 10,000 నుంచి 12,000 రూపాయల సరుకులు ఒక ఇద్దరు కుటుంబాలకు, అంటే దివ్యాంగులైన కుటుంబాలను గుర్తించి వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 4 సంవత్సరాలుగా జరుగుతుందండి. మేము ఒక 30 మంది ఉన్నాము బ్లైండ్స్. మేము ఎంప్లాయీస్ని ప్రతి నెల మేము కాంట్రిబ్యూట్ చేసుకుని ఆ సొమ్ము అంతా పోగుపడ్డాక మేము ఆ సొమ్ము నుంచి ఈ యొక్క ఉపకరణాలు కానీ మిగతా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. సో ఇలాంటిది మిగతా వాళ్ళు కూడా గుర్తించి ఈ యొక్క మేము చేసే కార్యక్రమాల్లో కూడా మీ అందరూ పాల్పంచుకుని ఇంకా మేము మంచి స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము. మీ అందరూ మాకు తోడుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏర్పాటు చేసినటువంటి హెలెన్ కిల్లర్ గారి 146వ జయంతి సందర్భంగా స్ఫూర్తి సేవ డిజబిలిటీ కమిటీ అధ్యక్షులు దేవరాజ్ గారు వారి టీం అందరూ కలిసి ఏదైతే ఈ రోజున దివ్యాంగులుగా ఉండి సమాజాన్ని చూడలేకపోతున్నామో, ఆర్థికంగా అన్ని రకాలు కూడా వెనుకబడ్డాము, దివ్యాంగులుగా కొంతమందికి పండుగ స్ఫూర్తిని తీసుకొని మనం కూడా మన వంతుగా మన యొక్క దివ్యాంగ సోదరి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేయాలని 2022లో యొక్క కమిటీ ఏర్పాటు చేసుకొని వారికి వచ్చేటువంటి వేతనాల నుంచి కొంతమంది కాంట్రిబ్యూషన్ చేసుకొని ప్రతి నెల ఒక ఇద్దరిని ఎంపిక చేసుకొని వారికి ఒక్కొక్కరికి 5,000-6,000 రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులు, లేదు వారికి ఏదైనా ఇంకా ఇతర పరికరాలు ఇస్తే దాని మీద వారి యొక్క జీవనోపాధి నడుస్తుంది అనుకుంటే ఆ రకంగా మరి ఈ రోజున ఒక హ్యాండిక్యాప్డ్కి మరి మిషన్ కుట్టు మిషన్ ఇవ్వటం, అదేవిధంగా ఒక మోగ ఆమెకి మరి ఈ రోజున నిత్యావసర వస్తువులు ఇవ్వటం, ఇదే విధంగా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మరి యొక్క స్ఫూర్తి సేవా డిజిటల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎవరో వస్తారు ఎవరో చేస్తారనేది కాదు, మనల్ని మనం ఆదుకోవాలి. అదేవిధంగా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కూడా మీ ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, అంటే ఉద్యోగాల్లో కానీ ఇతర ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాల్లో ఎక్కడైనా కోత పడుతున్నప్పుడు దాని మీద స్పందిస్తూ ప్రజాప్రతినిధులని అధికారుల్ని కలిసి మన యొక్క హక్కులు కాపాడుకునే దిశగా ప్రయాణం చేయాలని విజయవంతంగా ఈ యొక్క టీం ఇంకా పెరిగి ఇప్పుడు కాంట్రిబ్యూషన్లో 35 మంది 40 మంది ఉంటే అది ఇంకా 100ల సంఖ్యలో పెరిగి ఇప్పుడు 2 చేస్తే 4 చేసే విధంగా అందరూ కూడా ఈ టీంలో న్యాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ కమిటీ అధ్యక్ష కార్యవర్గానికి సభ్యులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం.